వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గని వాళ్ళకి తీసుకొని షాపింగ్కి వెళ్తున్నామండి. ఏ షాపింగ్ అనేది తొందరలో రివీల్ చేస్తానన్నమాట. వెళ్ళే దారిలో గని వీడియో తీస్తున్నాడు. ముగ్గురం స్కూటీ పైన బయలుదేరామన్నమాట షాపింగ్కి. ఇది SGS కాలేజ్ అండి, పక్కన ఉండేది హాస్టల్ అన్నమాట, బాయ్స్ కాలేజ్. ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి. ఇప్పుడు మేమున్న ఏరియాలో ఎక్కువ కాలేజెస్, స్కూల్స్ చాలా ఉన్నాయి. సో మొత్తానికి మెయిన్ రోడ్కి వచ్చేసి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మరీ స్టార్ట్ అయ్యాము జ్యూస్ తాగేసి. ఎక్కడికి లేదండి, మేము వెళ్తుంది గని మాలిక్ వాళ్ళకి షూలు తీయడానికి షాపింగ్కి వెళ్తున్నాము. బెస్ట్ అండ్ హోల్సేల్ ప్రైజెస్కి దొరికే చోటు తిరుపతిలో ఎక్కడుందో నేను మీకు ఈరోజు ఈ లాగ్లో చెప్తున్నాను. మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదేనండి తిరుపతి రైల్వే స్టేషన్. ఎంత పెద్దదో చూడండి. తిరుపతిలో రైల్వే స్టేషన్ చాలా పెద్దది, ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎందుకంటే తిరుమల వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ స్టేయింగ్ దారి అంతా ఇక్కడే కాబట్టి. ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ అండి. ఇక్కడ తిరుమలకి వెళ్ళేకి బస్సులు కానీ మినీ బస్సెస్ కానీ రెంట్కి ఇస్తారు. ఫైనలీ మనము ప్రోడక్ట్స్ దొరికే చోటుకి వచ్చేసామన్నమాట. ఎక్కడో కాదండి, ఇది బండ్ల వీధికి వచ్చేసాము. బండ్ల వీధిలో హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఒక్క షూస్, చెప్పల్సే కాదు, ప్రతి ఒక్కటి, డ్రెస్సెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి. ఇది బండ్ల వీధిలో మసీద్ అండి. ఇప్పుడే అన్నీ ఓపెన్ చేస్తున్నారు. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసామన్నమాట. ఎర్లీ మార్నింగే ఎంత ఎండగా ఉంది చూడండి. మళ్ళీ లేట్ అయితే ఎక్కువ ఎండ అవుతుంది అనేసి పిల్లల్ని బయటికి తీసుకురాలేమని వచ్చేసాము. మొత్తానికి మేము ఆ ముందున్న షాప్లో ట్రై చేద్దామని ముగ్గురం అనుకొని ఆ షాప్కి వెళ్ళామన్నమాట. సో గని మాలిక్ వాళ్ళకి షూలు తీయడానికి ఈ షాప్కే వచ్చేసాం. ఈ షాప్లో మగవాళ్ళ చెప్పల్స్, షూస్, ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్ ప్రతిదీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించాను చూడండి. ఈ షూలు అన్నీ ఎంత ప్రైస్కి వస్తాయో మీరు ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ జెంట్స్వే కాదు, లేడీస్వి కూడా ఉన్నాయి. క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అండ్ డిజైనర్ వేర్ చెప్పల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా హోల్సేల్ ధర కంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మాలిక్కి చూస్తానే ఆ షూ చాలా బాగా నచ్చేసింది, కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ షూ వేసినప్పుడల్లా ఆ లేస్ టై చేయడానికి నా ఊపిరి పోతుంది. నిమిషానికి ఒకసారి వచ్చి టై చేయండి అని అడుగుతూనే ఉంటాడు. కాబట్టి నేను ససేమీరా అలాంటి షూస్ మాత్రం తీసుకోవద్దని చెప్పాను. సో ఫైనలీ కానీ వేరే మోడల్ షూస్ ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరూ షాపింగ్ చాలా ఓపిక్గా చేస్తారండి, ఎక్కువగా విసుక్కోరు. ఒక ప్రోడక్ట్ని 10 times కావాలంటే రెఫర్ చేసి సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ షాపింగ్ ఓపిక వచ్చి మాలిక్కే. చాలా పేషెన్స్గా తీస్తాడు. ఏదైనా వస్తువు తీయాలంటే అంతే పేషెన్స్గా కూడా వెయిట్ చేస్తాడు. కానీ మాలిక్ పైన కొంచెం తక్కువ అన్నమాట, చూస్తానే సెలెక్ట్ చేసేస్తాడు. కానీ మాలిక్ అలా కాదు, ఎన్ని ఐటమ్స్, సైజెస్ సెలెక్ట్ చేస్తున్నాడు చూడండి. కలర్స్, హైట్, షూ కలర్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ చెక్ చేస్తాడనమాట. సో గనీకి వచ్చి 3 pairs బాగా నచ్చాయి. లాస్ట్కి మాలిక్ వచ్చి ఆ 3 pairs కూడా సెలెక్ట్ చేస్తున్నాడు. దీంట్లో ఏది బెస్ట్ అని. నేను మాత్రం ఏది వాళ్ళకి సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని ఎలా చూస్ చేసుకోవాలో వాళ్ళే తెలుసుకోవాలని వాళ్ళ చాయిస్కి వదిలేస్తాను. మళ్ళీ ఫైనలీ ఏది బెటర్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటామన్నమాట. సో అయినా కూడా మాలిక్ కాంప్రమైజ్ అవ్వలేదు, చూస్తూనే ఉన్నాడు. ఇంకా చూస్తున్నాడు. షాప్ కీపర్కి చాలా విసుకొచ్చేసింది. సుమారు ఒక 30 pairs చూస్తుంటాడు షూస్ వాడు. చూడండి, అప్పటికి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు, బ్లాకా గ్రీనా అని. కానీ వాడికి గార్గండి కలర్ బాగా నచ్చింది. అది ఇంకో మోడల్ ఏదన్నా ఉంటే చూపిమంటున్నాడు. కలర్స్ మాత్రం నచ్చలేదని. మాలిక్ మాత్రం గని మాత్రం యాష్ కలర్ నచ్చిందని అది ప్రిఫర్ చేసేసాడనమాట. మాలిక్ ఇంకా వేస్తూ చూస్తూనే ఉన్నాడు. ఇది సుమారు ఒక 2.5 hours to 3 hours వరకు జరిగింది ఈ షాపింగ్.
చూడండి ఎంత పేషెన్స్గా కూర్చొని వేస్తున్నాడో. ఆ షూ ఎంత కంఫర్ట్గా ఉందో అని ఎన్నిసార్లు చెక్ చేస్తున్నాడో చూడండి. ఫైనలీ కలర్ మార్చి ఇమ్మని అడిగాడు. సో షాప్ కీపర్ వచ్చి కలర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేయడానికి వెళ్ళాడు. ఫైనలీ ఈ కలర్ మాలికి బాగా నచ్చినట్టుంది. సో ఫైనలైజ్ చేసేసాడు. ఇది కానీ కంఫర్ట్గా ఉందంటే దీన్ని నేను సెలెక్ట్ చేసేస్తానని చెప్పాడు. నేను దానికి ఓకే అని చెప్పాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మాలిక్ ఈ మాలిక్ సెలెక్ట్ చేశాడనమాట. గని వచ్చి యాష్ కలర్ పెయిర్ సెలెక్ట్ చేశాడనమాట. సో వాళ్ళిద్దరికి ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందనేసని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో నేను వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ వాళ్ళకి దానివల్ల యూజ్ ఏంటి, దాని ప్రైస్ ఎంత, దాని వాల్యూ ఎంత, ఎలా తీయాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే ఫర్దర్గా ఇవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఎలా తీయాలి ఒక వస్తువులని వాళ్ళకి తెలుసుకోవాలని వాళ్ళనే తీసుకెళ్తానండి షాపింగ్కి. సో ఫైనలీ ఆ 2 షూస్ వాళ్ళకి బాగా నచ్చాయి. ఆ షూ సింగిల్ పేర్ కాస్ట్ వచ్చి 300 రూపీసే అండి. మీరు ఈ షాప్కి ఒకసారి విజిట్ చేయండి, మీకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.